ఆ ఇదే ముక్క పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు దగ్గర కూర్చుని ధైర్యంగా అడిగి తీసుకోమనండి. అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఫైనల్ ఏంటో ఆ లిస్ట్ పంపిస్తారేమో కూటమికి. కరెక్టే, అది నువ్వు ముందు కదా మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఆ లెక్కనైతే రేపు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్ని చోట్ల మీటింగ్ పెట్టేసేసి మన సీట్ తెలుగుదేశం అని రాసి ఇచ్చారు అనుకోండి, మా వాళ్ళు రాసి ఇచ్చారు కాబట్టి ఇదే మాదే అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆడిపోవాలి ఎందుకే. బేసిక్ గా సమస్య ఏంటంటే వీళ్ళకి మొన్న బాగా ప్రెషర్ ఎక్కువైంది. ఇది మొన్న నాదెళ్ల మనోహర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద బొలిశెట్టి సత్యనారాయణ స్టేట్మెంట్ ఇది బాగా ఎక్కువైపోయింది. అంటే బొలిశెట్టి సత్యనారాయణ చివరిలో ముందు వాళ్ళ పార్టీ వాళ్ళే నిలదీసిన తర్వాత మనం ఏది పడితే అది అడగడం కాదు, మనం బలంగా ఉన్నామా లేదన్నది చూసుకోవాలి, ఉన్న చోట అడగాలి, అంతేగాని అడిగిన తర్వాత అక్కడ ఏమి లేదనుకుంటే ఎట్టా కుదురుతుంది. ఏమో మాట్లాడారు కదా ఆయన, దానికి అమాయకంగా వాళ్ళ పార్టీ వాడే చప్పట్లు కొట్టారు కదా. 12 సంవత్సరాలు అయ్యాక కూడా ఇంకా మనకు బలం ఉందా లేదా అని ఎత్తుక్కోవాలి అనుకుంటే ఇంకా పార్టీ ఎందుకు అన్నటువంటి ప్రశ్న పెద్ద ఎత్తున వచ్చింది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కూడా, నేనే చెప్పే ఏ ఊళ్ళల్లో జనసేనకు బలం ఉంటుందో. మనం ఆ రోజున మాట్లాడుకున్న ఊళ్ళలో ఒకటి విజయవాడ, అది ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేశారు. అంటే వాళ్ళు నమ్మారు విజయవాడలో బలం ఉందని వాళ్ళకి కూడా తెలిసిపోయింది, వాళ్ళకి గుర్తుకొచ్చింది. ఇప్పుడు 2009లోనే ప్రజారాజ్యంగా పోటీ చేసినప్పుడే 2 సీట్లు గెలిచి 3వ సీట్లో సింగిల్ లార్జెస్ట్ గా ఉండే.